డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ట్యాక్సేషన్లో ఇప్పటి వరకు మనం శాలరీ ఇన్కమ్ అనే చాప్టర్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఈ శాలరీ ఇన్కమ్లో మీరు ఒక 5 ప్రాబ్లమ్స్ మీరు చేయడం జరిగింది. దాంట్లో మీకు బేసిక్ శాలరీ, డియర్నెస్ అలవెన్స్, కరువు భత్యము, బోనస్, కమిషన్, సిటీ కాంపెన్సరీ అలవెన్స్, నగర పరిహార భత్యము, మెడికల్ అలవెన్స్, వైద్య భత్యము, అట్లానే తిరిగి పొందిన వైద్య ఖర్చులు, మెడికల్ రీఎంబర్స్మెంట్, హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్, ఆర్పిఎఫ్, రిజర్వ్ ఫర్ ప్రావిడెంట్ ఫండ్, ఇలాంటి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. దాని తోడు సెక్షన్ 16A తగ్గింపులు కూడా మీకు చెప్పడం జరిగింది. దాంట్లో స్టాండర్డ్ డిడక్షన్, ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే వృత్తి పన్ను, ఇవి తగ్గిస్తాం. సెక్షన్ 80C జీవిత బీమా ప్రీమియం, ఎల్ఐపి, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, జాతీయ సేవింగ్ సర్టిఫికేటు, ఇలాంటివి. అట్లానే సెక్షన్ 80G కింద గుర్తింపు పొందిన విద్యా సంస్థలు, అట్లానే ప్రధానమంత్రి, జాతీయ ప్రధానమంత్రి నిధి, ఇలాంటివి మేము దాంట్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఇలా మీరు లెక్కలు కూడా చేసి ఉన్నారు. ఆ తర్వాత మీకు ఒక థియరీ క్వశ్చన్ అనేది మీకు చెప్పడం జరిగింది గత ముందు క్లాసుల్లో. ఉచిత వసతి పర్క్విజిట్స్ గురించి. పర్క్విజిట్స్లో మొట్టమొదటిది ఉచిత గృహ వసతి. దాంట్లో మీకు పాపులేషన్ చెబుతున్నాడు. పాపులేషన్ 25 lakhs అబవ్ ఉన్నట్లయితే 15% కట్టమన్నాడు శాలరీలో, జీతంలో 15% కట్టండి అని చెప్తున్నాడు. అదే 25 lakhs బిలో 10 lakhs అబవ్ ఉన్నట్లయితే జీతంలో 10% ఆన్ శాలరీ అని చెబుతున్నాడు. రిమైనింగ్ కంట్రీస్ అయితే అన్నట్లయితే 10 lakhs బిలో ఉన్నట్లయితే జనాలు అంటే పాపులేషను 4 lakhs, 2 lakhs, 3 lakhs, 6 lakhs అలా ఉన్నట్లయితే 7.5% ఆన్ శాలరీ, జీతంలో 7.5% కట్టండి అని చెబుతూ జరిగింది. ఓకేనమ్మా. నేనంటే మీకు థియరీ క్వశ్చన్లో చెప్పినది ఆ విధానం. మరి ఈరోజు కూడా మీకు ఒక థియరీ క్వశ్చన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాంట్లో ప్రావిడెంట్ ఫండ్లు, పర్క్విజిట్స్, వాటి గురించి మీకు చెబుతూ ఉంటాను. అది మీకు మెటీరియల్ కూడా చూపించడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మీరు గమనించండి. ఓకేనమ్మా. దాన్ని గమనిస్తూ దాన్ని మీరు పుస్తకంలో రాసుకోండి థియరీ క్వశ్చన్లుగా ట్యాక్సేషన్లో. అది మీకు చెబుతున్న జాగ్రత్తగా వినండి అమ్మా. ఓకేనమ్మా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు డిఫైన్ పర్క్విజిట్స్, స్టేట్ ఇట్స్ ఫీచర్స్ అనేది ప్రశ్న. దాంట్లో మీరు గమనించండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను కెమెరా ద్వారా. రాసుకోండి బుక్లో మీరు స్పష్టంగా, ఎందుకంటే వీడియో ఉండవు కాబట్టి. పర్క్విజిట్స్ ఇంక్లూడ్స్ ఎనీ అమౌంట్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ in lump sum or otherwise by an assessee from an employer Perquisites are usually attached to a position. ఫ్యూచర్స్ ఆఫ్ పర్క్విజిట్స్ అండర్లైన్ చేసుకొని దాంట్లో ఫస్ట్ పాయింట్, ఇట్ మే బీ ప్రొవైడెడ్ ఇన్ క్యాష్ ఆర్ కైండ్. సెకండ్ పాయింట్, ఇఫ్ ఇట్ అరైజెస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇట్ ఈజ్ ట్యాక్సబుల్ under the head of salaries. అట్లానే
Third point, an authorized advantage taken by an employee without his employer's section cannot be considered as a perquisite under the IT Act. Fourth point, reimbursement of expenses incurred in the official discharge of duties is not perquisite. Fifth point, income tax paid by employer out of his pocket on the salary of the employee is perquisite in the head of the employee whether the payment is contractual or voluntary. తెలుగు మీడియం వాళ్ళు పరిలబ్ధి అనగానేమి, దాని లక్షణాలను వివరింపము. పరిలబ్ధి అనగానేమి, దాని లక్షణాలను వివరింపము అనేది ప్రశ్న. జీతంతో పాటు ఉద్యోగి స్థాయిని అనుసరించి ఇవ్వబడే యాదృచ్ఛిక పారితోషికాలను, ప్రయోజనాలను లేదా సౌకర్యాలను పరిలబ్ధులుగా నిర్వచించినారు. సాధారణంగా పరిలబ్ధులు యజమాని అందజేసే వ్యక్తిగత ప్రయోజనాలు లేదా సౌకర్యాలు. ఇవి నగదు రూపేణా, వస్తువు రూపేణా, సౌకర్య రూపంలో ఉండవచ్చును. జీతంతో పాటు ఉద్యోగి స్థాయిని అనుసరించి ఇవ్వబడే యాదృచ్ఛిక పారితోషికాలను, ప్రయోజనాలను లేదా సౌకర్యాలను పరిలబ్ధులుగా నిర్వచించినారు. సాధారణంగా పరిలబ్ధులు యజమాని అందజేసే వ్యక్తిగత ప్రయోజనాలు లేదా సౌకర్యాలు. ఇవి నగదు, వస్తు, సౌకర్య రూపంలో ఉండవచ్చును. లక్షణాలు అని చెప్పి సైడ్ని పెట్టుకుని దాంట్లో ఫస్ట్ పాయింట్, ఇది నగదు లేదా సౌకర్య రూపంలో ఉండును. సెకండ్ పాయింట్, ఇది జీతం నుండి ఆదాయంలో ఒక అంశంగా పన్ను విధించబడుతుంది. ఒకవేళ పరిలబ్ధి వృత్తిలో ఏర్పడిన ఎడల వాటిని వ్యాపారం లేదా వృత్తి నుండి ఆదాయంగా పరిగణించబడుతుంది. అధికారికంగా కానీ సౌకర్యాలు యజమాని నుండి ఉద్యోగి పొందిన ఎడల వాటిని ఆదాయ పన్ను చట్టం ప్రకారం పరిలబ్ధిగా పరిగణించబడుతుంది. ఆఫీస్ బాధ్యతలు విస్తరించుటకు ఏర్పాటు చేసిన వస్తువు సేవల సౌకర్యాలను పరిలబ్ధిగా భావింపరాదు. నెక్స్ట్ పాయింట్, ఉద్యోగి జీతంపై ఆదాయ పన్ను యజమాని చెల్లించిన ఎడల అది పరిలబ్ధిగా పరిగణించాలి. ఉద్యోగి జీతంపై ఆదాయ పన్ను యజమాని చెల్లించిన ఎడల అది పరిలబ్ధిగా పరిగణించాలి. ఇదమ్మా ఈ పాయింట్ రాయాలి దాంట్లో. నెక్స్ట్ ప్రశ్న, వాట్ ఈజ్ ప్రావిడెంట్ ఫండ్? ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఈజ్ ఏ స్కీమ్ intended to give provident fund scheme is semi-intended to give substantial benefits to an employee at the time of the retirement under this scheme. A specified sum is deducted from the salary of the employee as his contribution towards the fund.
The employer also generally contributes the same amount out of his pocket to the fund. The contribution of the employer and the employee are invested in provided securities. Interest earned the reason is also credited to the account of the employee. Thus the credit balance is provident fund found account of an employee consists of the following: employees contribution, interest on employees contribution, employers contribution, interest on employers contribution. The accumulated balance is paid to the employee at the time of his retirement of registration. In the case of death or of the employee, the same is paid to his legal heirs. తెలియని వాళ్ళు భవిష్య నిధి అనగానేమి, సాంఘిక సంక్షేమ పథకాలలో భవిష్య నిధి ఒకటి. ఇందులో ఉద్యోగి భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని విధిగా పొదుపు చేయమని కోరడం జరుగుతుంది. ఉద్యోగి జీతంలో కొంత శాతాన్ని ఈ నిధికి జమ చేస్తారు. సాధారణంగా అంతే మొత్తాన్ని యజమాని కూడా తన వాటాగా జమ చేస్తాడు. ఈ మొత్తాన్ని వడ్డీ వచ్చే విధంగా పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. ఉద్యోగి పదవీ విరమణ చేసేటప్పుడు కానీ, ఉద్యోగాన్ని వదిలి వెళ్ళే సమయంలో కానీ ఈ మొత్తం చెల్లించబడుతుంది. ఒకవేళ ఉద్యోగి మధ్యలోనే మరణిస్తే అతని వారసులకు ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. భవిష్య నిధి ఖాతాలో ఈ క్రింది విధులు ఉంటాయి: 1 ఉద్యోగి చందా, 2 ఉద్యోగి చందాపై వడ్డీ, 3 యజమాని చందాపై వడ్డీ. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ రకాల భవిష్య నిధులను తెలుపుము. వాటిని ఆదాయ పన్ను కొరకు ఏ విధంగా చూపుతారో తెలపండి. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 10 సబ్ సెక్షన్ సి క్రింద భవిష్య నిధులను 4 రకాలుగా వర్గీకరించినారు. అవి: 1 శాసనాత్మక భవిష్య నిధి. ఇది అతి పురాతనమైనది. దీనిని 1925లో ప్రారంభించినారు. ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేషన్ ఉద్యోగులలో పొదుపు ప్రోత్సహించడానికి ఉద్దేశించినది. యజమాని చెల్లించిన చందా నిధికి జమైన వడ్డీ, నిధి నుండి వాపసు పొందిన మొత్తం మొదలైనవి పన్నుకు గురికావు. గుర్తింపు పొందిన భవిష్య నిధి ఆదాయ పన్ను చట్టం నియమాల ప్రకారం ఆదాయ పన్ను కమిషన్ గుర్తించిన నిధిని గుర్తింపు పొందిన భవిష్య నిధిగా భావిస్తారు. సాధారణంగా ప్రభుత్వేతర సంస్థలు వీటిని నిర్వహిస్తాయి. గుర్తింపు లేని భవిష్య నిధి. ఆదాయ పన్ను కమిషన్ ద్వారా గుర్తింపు లేని భవిష్య నిధిని గుర్తింపు పొందని భవిష్య నిధి అంటారు. ఈ నిధికి యజమాని, ఉద్యోగి విడివిడిగా చందా చేస్తారు. 4 పబ్లిక్ భవిష్య నిధి, ప్రజా భవిష్య నిధి అంటాం. పైన పేర్కొన్న నిధులన్నీ ఉద్యోగ నిమిత్తం ఏర్పాటు చేయగా, వృత్తిదారులు, ఇతర సాధారణ వ్యక్తుల ప్రయోజన నిమిత్తం జూలై 1, 1968 పబ్లిక్ భవిష్య నిధిని ప్రారంభించారు. ఓకేనమ్మా, ఈ పట్టిక గుర్తుంటే రాయండి, లేకపోతే లేదు. మీకు చూపించే పట్టిక.
Explain different types of provident fund. Explain their tax treatment. The provident fund represents an important source of small savings available to the government. Hence, the Income Tax Act 1961 gives correction deductions on savings in the provident fund account. There are four types of provident funds. Number one, statutory provident fund, SPF అంటాం. The statutory provident fund SPF is governed by Provident Fund Act 1925. It applies to employees of government, railways, semi-government institutions, local bodies, universities and all recognized educational institutions. Second point, recognized provident fund RPF అంటాం. Recognized provident fund income, a provident fund recognized by the Commissioner of Income Tax for the purpose of income tax. It is governed by Part A of Schedule 4 to the Income Tax Act 1961. Next point, unrecognized provident fund URPF అంటాం. A fund not recognized by the Commissioner of Income Tax is unrecognized provident fund. Public provident fund PPF. Public provident fund is operated under the Public Provident Fund Act 1968. A membership of the fund is open to every individual, though it is ideally situated to self-employed people. ఈ పట్టిక మీకు గుర్తుంటే రాయండి, గుర్తు లేకపోతే రాయాల్సిన అవసరం లేదు. పట్టిక కూడా రాసుకోండి. ఒకవేళ గుర్తుంటే రాయండి. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఫుల్లీ ఎగ్జామ్టెడ్ SPF అయితే, RPF అయితే అమౌంట్ ఇన్ ఎక్సీడ్ ఆఫ్ 12% ఆఫ్ శాలరీ. ఇది మీకు తెలిసిందే కదా, 12% కడతాం అనేది RPFలో. నాట్ ట్యాక్సిబుల్ ప్లేయర్, నాట్ అప్లికబుల్. ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C. ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ అయితే అండర్ సెక్షన్ 80C కింద డిడక్షన్ ఇస్తాం. ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C, నాట్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్, ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C. 2 పాయింట్లు రాయడం చాలు, మిగతా ఇవి గుర్తుంటే రాయండి, లేదు. What is annuity? Annuity is a sum payable in respect of particular year. It is a yearly grant if a person invests some money entitling him to series of equal annual sums. Such annual sums are annuities in the hands of the investor. Annuity received by a present employer is to be taxed as salary. It does not matter whether it is paid in pursuance of a contractual obligation or voluntary. Annuity received from a past employer is taxable as profit
ఇన్ ఏ లీవ్ ఆఫ్ శాలరీ. యాన్యుటీ రిసీవ్డ్ ఫ్రమ్ పర్సన్ అదర్ దాన్ ఎన్ ఎంప్లాయర్ ఈజ్ ట్యాక్సిబుల్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. తెలుగు మీడియం వాళ్ళు వార్షికాలు అనగానేమి సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 ప్రకారం సంవత్సరానికి ఒకసారి పొందే అలవెన్స్ లేదా ఆదాయమును వార్షికాలు అంటారు. ఎవరైనా వ్యక్తి కొంత మొత్తాన్ని సమాన వార్షిక మొత్తాల్లో భవిష్యత్తులో పొందాలని పెట్టుబడి చేసిన వాటిని వార్షికాలు అంటారు. 2వ పాయింట్, ప్రస్తుత ఉద్యోగి వార్షికాలు అందుకున్న ఎడల వాటిని జీతపు ఆదాయంగా పరిగణించబడుతుంది. పూర్వపు యజమాని నుండి వార్షికాలు పొందిన ఎడల జీతానికి బదులుగా స్వీకరించే లాభాలుగా పరిగణించాలి. యజమాని కాకుండా ఇతర వ్యక్తుల నుండి వార్షికాలు పొందిన ఎడల దానిని ఇతర వనరుల నుండి ఆదాయంగా పరిగణించాలి. ఓకేనమ్మా, ఇవి మీకున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలు మీరు చాలా జాగ్రత్తగా చదవండి 1-2 సార్లు.